ఓకే, వర్కౌట్ అవ్వాలి. ఇంకో చూడండి 10 ఇమేజెస్ మనం 10 కాదు 20, 30 కూడా మనం వీ కెన్ క్రియేట్ విత్ ఇన్ సింగిల్ ప్రాంప్ట్. సో ఇవి ఎలా ఇవ్వాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఒక చిన్న స్టెప్పులు మిస్ చేశాను. ఏంటంటే ఇక్కడ జెమినీ 3.1 ఉంది. ఈ జెమినీ ఏంటంటే మనకి ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు చాట్‌జీపీటీ ప్రాపర్గా తీసుకోవద్దండి. సో మనం చాట్‌జీపీటీ నుంచి ఇమేజ్ జనరేట్ చేయాలన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ ది చాట్‌జీపీటీ ప్రాంప్ట్. ఇప్పుడు ఇవి ప్రాంప్ట్స్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డే 1 ప్రాంప్ట్ తీసుకున్నాం. ఓకే, సో డే 1, డే 2, డే 3 ఇవైతే ఐడియా ఉంది కదా మీకు ఎలా వచ్చాయని చెప్పి ఈ ప్రాంప్ట్స్. సో అయితే ఇప్పుడు నేను ఇల్లు ఏం చేస్తానంటే ఫస్ట్ తీసుకుంటాను. ఓకే, దిస్ వన్, ఈ ఫస్ట్ తీసుకొని నేనేం చేస్తానంటే చార్ట్ కెన్ యూ రీరైట్ దిస్ ప్రాంప్ట్, ఎందుకంటే నేను ఇది బాగా రాయలేదు. దిస్ ప్రాంప్ట్ ఫర్ క్రియేటింగ్ ఇమేజ్ ఇన్ చాట్‌జీపీటీ. సో కెన్ యూ గివ్ అని చెప్పించాను. ఇది ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు నేను ఇంకోటి చాట్‌జీపీటీని పెట్టలేదు, ఇక్కడ జెమినీ ఉంది నిన్న, అందుకని ప్రాపర్గా రాలేదు. ఒకటి ఇంకో దానికి సరిగా తీసుకోవట్లేదు. సో ఇప్పుడు మొత్తం ప్రాంప్ట్ వచ్చింది. సీజన్, కంపోజిషన్, స్టైల్ 3, ఇవి సపరేట్ ఇచ్చింది. ఇది కాకుండా మనం దీన్ని ఫస్ట్ చెప్పాలి, గివ్ ఆల్ ద ఇన్సైడ్ ది ప్రాంప్ట్ ఓన్లీ, జస్ట్ ఐ విల్ కాపీ పేస్ట్ ఇట్. ఓకే, ఇన్సైడ్ ఇచ్చేసింది ఇప్పుడు మొత్తం. సో ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక పోస్టర్ది తీసుకుంటున్నాను. ఒక పోస్టర్ తీసుకొని, సో మనం ఫస్ట్ ఏం చేసినా కూడా ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఎందుకు? బేస్డ్ ఆన్ రీసెర్చ్. మనం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న దాన్ని బట్టి రీసెర్చ్ చేసి తీసుకొని ఇప్పుడు మనం చాట్‌జీపీటీకి వెళ్తాం. వెళ్ళి ఇక్కడ న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినాక దెన్ పేస్ట్ ఇట్ చేసి క్రియేట్ 1 ఇమేజ్ పోస్ట్. క్రియేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న 1:1. ఓకే, సో టైటిల్ ఉంది. సో ఇది వచ్చింది ఇలాగా ఒకటి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఒక ఇమేజ్ జనరేట్ అయినాక యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఈ డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఇదంతా కాపీ చేసుకోవాలి. దిస్ వన్ మనం 10 ప్రాంప్ట్స్ ఇచ్చింది కదా, ఈ 10 ప్రాంప్ట్స్ తీసుకోవాలి. ఈ 10 ప్రాంప్ట్స్ తీసుకొని ఇప్పుడు దెన్ ఇక్కడికి వచ్చి గివ్ మీ ద 10 ఇమేజ్ ప్రాంప్ట్స్. ఒక నేను ఏం చెప్తున్నా అంటే 10 ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇవ్వమంటున్నా. ఐ విల్ పేస్ట్ ద కంటెంట్ బిలో, యూజ్ ఇట్ అండ్ గివ్ మీ 10 image content, a prompt in JSON, and at the same time give me micro, sorry first ఒకటి తీసుకుందాం, అన్ని కాదు, 1 image. Give me 1 image prompt, use it, give me 1 image prompt, and ఒకటే ఇమేజ్ తీయమని అడుగుతున్నాం, and that should be in JSON prompt, and at the same time
జేసన్ ప్రాంప్ట్లో రావాలి మనకి, అండ్ ఒకటే ఇమేజ్ కావాలి, అండ్ మైక్రో లెవెల్ లేయర్ వైజ్ deep prompt to explain everything and give me one image prompt in the below 10 prompts. 10 prompts ఉన్నాయి, అందులోకి నుంచి ఒకటి ఏమని అంటున్నా. అండ్ rewrite this prompt కొట్టండి. ఈసారి ప్రాంప్ట్ ఏమంటున్నా, నేను ఇమేజ్ ఏమన్నట్లే, ఇది ఆల్రెడీ ఇమేజ్ ఇచ్చింది. ఇంకో మైక్రో లెవెల్ డీప్ సినిమాటిక్ జేసన్ ఇమేజ్ ప్రాంప్ట్ స్ట్రక్చర్ అని చెప్పి 10 ప్రాంప్ట్స్ ఇచ్చింది. ఇక్కడ ఒకటే ప్రాంప్ట్ ఇచ్చింది, సారీ ఒకటి ఇచ్చిందా 10 ఇచ్చింది. మనం అయితే ఒకటే ఏమన్నాం, ఒకటే ఇచ్చింది. సో ఓకే, ఇప్పుడు మనం ఏమడుతామంటే గ్రేట్ గివ్ మీ 10 ఇమేజెస్ ప్రాంప్ట్, అండ్ ఇందులో ప్రాపర్గా ఉందా, ఇక్కడ ఎక్కడ మన టెక్స్ట్ హెడ్లైన్స్ ఏం లేవు. సో నేను ఇది ఏదైతే జనరేట్ అయిందో ఫస్ట్ ఒకటి దీన్ని తీసుకుంటాను. సబ్ హెడ్లైన్స్ అండ్ ఇన్ యువర్ ప్రాంప్ట్ there is no headlines and text in the images, so give me accordingly. again దీంట్లో మనకు అసలు ప్రాంప్ట్ ఇంత ఇచ్చింది కానీ అసలు ఈ ఇమేజ్ లాగా ఇవ్వలేదు, ఇది సంథింగ్ డిఫరెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చింది, ఇది కరెక్ట్ ఉంది. ఇప్పుడు మనం ఇది ఏం చేయాలంటే గ్రేట్ గివ్ మీ 10 more images prompt like this with the like above and content take from the below. So content or headlines and content take from the below అని చెప్పి ఇది మళ్ళీ పేస్ట్ చేసేస్తాను. ఎందుకు మనం ఒకటేసారి 10 చేయకుండా ఫస్ట్ ఒకటి చేస్తామంటే, మనం ఒక్క ఇమేజ్ చేసినప్పుడు ఇది ప్రాంప్ట్ చాలా పెద్దగా ఇస్తుంది, మనకు కావాల్సినట్టు ఎవ్రీ డీటెయిల్ ఇస్తుంది. అదే మనం ఒకటేసారి 10 ఇవ్వమన్నాం అనుకోండి, అది ఏం చేస్తుంది అంటే కట్ చేసేస్తుంది కంటెంట్ని, ప్రాంప్ట్ ప్రాపర్గా ఇయ్యదు, తగ్గించేస్తుంది ప్రాంప్ట్ని, ఇన్ఫర్మేషన్ని మొత్తం తగ్గించేస్తుంది. అందుకని మనం ఫస్ట్ 10 అడిగితే అప్పుడు ఫస్ట్ ఒకటే. ఇప్పుడు చూడండి ఇది చాలా చిన్నగా ఇచ్చింది, ఇప్పుడు కూడా day 1, day 8, day 9 ఉంది. సో day 10 వరకు ఇచ్చింది. సో ఇందులో మనం ఈ day 1ది day 10ది మొత్తం అక్కడ పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను గ్రాఫ్కి వెళ్తాను, ఇమేజెస్కి వెళ్తాను. సో ఏజెంట్ బీటా తీసుకుంటాను ఇక్కడ, అండ్ అప్లోడ్ ఇమేజెస్, ఇక్కడ ఈ ఇమేజ్ని అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు చేసి ఇక్కడ ఇది ప్రాంప్ట్ మొత్తం ఇస్తాను, అండ్ దెన్ అగైన్ ఈ కింద ఉన్న ప్రాంప్ట్ కూడా ఇస్తాను. సో I need the same image like ago I uploaded, but ago I gave the prompt
prompt for 10 images. So use this prompt and give me 10 images like above. Like above poster అని కొట్టి ఎంటర్ కొట్టాను. నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఇగో ఈ పోస్టర్ ఒకటి వచ్చి ఈ పోస్టర్ లాగా నాకు మిగిలిన 10 ఇమేజెస్ జనరేట్ చేసేయమని చెప్పాను. సో ఇప్పుడు ఇది థింక్ చేస్తుంది 10 ఇమేజెస్కి. ఇదొకటి, సో ఇదొకటి, ఇదొకటి అండ్ ఇదొకటి, ఇదొకటి. మీరు మీ పిల్లల భవిష్యత్తు కొత్త 40 నిమిషాలు కేటాయించలేరా? ద హైడింగ్ కాస్ట్ ఆఫ్ బ్యాడ్ కెరియర్. సో ఇప్పుడు మనం ఏంది 10 ఇమేజెస్ జనరేట్ చేసినాం. సో ఇట్లా మనం 30-40 కూడా జనరేట్ చేసుకోవచ్చు ఇమేజెస్. సో దీనికి మనం చేసింది ఏంటంటే ఫస్ట్ పర్ప్లెక్సిటీకి వెళ్ళినాం. పర్ప్లెక్సిటీకి వెళ్ళి ఫస్ట్ ఇది బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే రీసెర్చ్ చేయడం అనేది ఫస్ట్ ప్రాబ్లం. రీసెర్చ్ చేసిన తర్వాత మనం ఆ రీసెర్చ్ నుంచి ఏదైతే రీసెర్చ్ ఉందో ఆ రీసెర్చ్ నుంచి వచ్చిన యూట్యూబ్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఆ డేటాని తీసుకొని ఆ డేటా నుంచి మనం ఇమేజ్ టెక్స్ట్ కంటెంట్ తీసుకుంటున్నాం. డేటా నుంచి తీసుకుంటున్నాం టెక్స్ట్. ఏదో ర్యాండమ్గా ChatGPT నియమని అనట్లే, ఎందుకంటే అది దానికి తెలిసింది ఏదో ఒకటి ఇస్తుంది. బట్ మనం ఇట్లా ఈ ఫిల్టర్ చేసినప్పుడు మీకు రైట్ టెక్స్ట్ ఇమేజెస్ జనరేట్ అవుతాయి, హెడ్లైన్స్ జనరేట్ అవుతాయి. సో వీటిని ఈ ప్రాంప్ట్ని తీసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ChatGPTకి వెళ్తున్నాం. ChatGPTకి వెళ్ళి ఫస్ట్ ఒక్క ఇమేజ్ జనరేట్ చేస్తున్నాం. ఇమేజ్ జనరేట్ చేసి ఆ ఒక్క ఇమేజ్ని మనం ఏం చేస్తామంటే ఆ ఇమేజ్కి ప్రాపర్ ప్రాంప్ట్ ఏమంటున్నాం. ఎందుకంటే గ్రాహకుకు కావాల్సినట్టు పర్ప్లెక్సిటీ ప్రాంప్ట్ ఇవ్వలేదు. అది ఇచ్చినా అంత ప్రాపర్గా రాదు, టెక్స్ట్ అదంతా పోతుంది. అదే మీరు ChatGPTకి ఇచ్చారనుకోండి, ChatGPT మంచిగా ఇస్తుంది ప్రాంప్ట్. సో మనం ఇన్ఫర్మేషన్ పర్ప్లెక్సిటీ నుంచి తీసుకుంటున్నాం అండ్ ChatGPT నుంచి ఒక ఇమేజ్ తయారు చేస్తున్నాం. మనకు నచ్చిన టైప్ ఆఫ్ ఇమేజ్ వచ్చిన దాకా ChatGPTలో ట్రై చేస్తాం. వన్స్ ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత సేమ్ టైప్ ఆఫ్ ఇమేజెస్ నాకు మిగిలిన ప్రాంప్ట్ కూడా కావాలి, ఆ ప్రాంప్ట్ని కూడా ప్రాపర్గా రాసి అని చెప్పి మనం పర్ప్లెక్సిటీకి చెప్తాం, ChatGPTకి చెప్తాం. అప్పుడు అది మనకు జనరేట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు వాటిని తీసుకొచ్చి మనం ఇక్కడ గ్రాహకులు అడిగి ఇచ్చామనుకోండి, అది ఈ ఏజెంట్ దాంట్లో ఇది ఆటోమేటిక్గా 30 పోస్టర్లు ఎట్ ఏ టైం తయారు చేసిస్తుంది మనకి. ఓకే, సో ఈ విధంగా మనం ఎన్నైనా పోస్టర్ తయారు చేసుకోవచ్చు. సో ఈ టైప్ పెడితే చూడండి, ఇవి కొంచెం క్యాచ్గా ఉన్నాయి, డైరెక్ట్ ఒకటే కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇట్లా స్టెప్ 1 ఇది రీసెర్చ్, ఇది నేను చెప్పాను కదా. సో ఈ టైప్లో రీసెర్చ్ చేసుకొని మీరు ఫస్ట్ కంటెంట్ తీసుకోండి. ఓకే, ఇది ట్రై చేయండి. ఈ కంటెంట్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ప్రాంప్ట్ ఏమి ఇస్తున్నాం అన్నది కూడా కావాలిగా. ఏం లేదు, ఫస్ట్ నాకు డీప్ ప్రాంప్ట్ ఇవ్వండి ఇమేజ్ జనరేట్ చేయడానికి అని ఇస్తున్నాను అంతే నేను. అండ్ ఇక్కడ ChatGPT పెడుతున్నా, ఎందుకంటే ChatGPTలో నేను ఇమేజ్ తయారు చేస్తున్నాను, జెమినీగా కాకుండా. సో ఇక్కడ పెట్టి స్టెప్ 1లో ఇమేజెస్ తీసుకోవడం, దెన్ మళ్ళీ ChatGPTకి వెళ్ళడం, ఇక్కడ ఆ టెక్స్ట్ ఇవ్వడం. ఫస్ట్ టెక్స్ట్ ఇచ్చినప్పుడు అది ఒక ఇమేజ్ తయారు చేస్తుంది. ఈ ఇమేజ్ నచ్చకపోతే మళ్ళీ డిఫరెంట్ టైప్లో ఇదే టెక్స్ట్ బట్ నాకు డిఫరెంట్ టైప్లో ఇమేజ్ కావాలని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే ఇది చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం అంటే ఎబో ఇమేజ్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పి అంటాం. ఒకవేళ ఇది బాగాలేదు అనుకోండి, సో మనం ఏం చేస్తాం, ఇక్కడనే ఇదే ప్రాంప్ట్, ఇక్కడ వేరే ఇంక ఇమేజ్ యాడ్ చేస్తాం. ఐ నీడ్ cinematic and like movie name type text and at the same time look like
నేమ్ షుడ్ హైలైట్ దట్ కైండ్ ఆఫ్ పోస్టర్ ఐ నీడ్ అని ఇచ్చిన. అంటే నేను సినిమాటిక్ టైప్లో కావాలని ఇచ్చిన. చూద్దాం ఎలా ఇస్తుంది ఈసారి ఇమేజ్. ఒక స్టిల్ ఇట్లనే ఇచ్చింది. సో ఐ డోంట్ లైక్ దిస్ మోడల్ స్టైల్, కెన్ యూ చేంజ్ డిఫరెంట్ వన్ అని చెప్పించిన. ఎందుకంటే సేమ్ ఇచ్చింది 10th. ఇది కొంచెం పేరు టెక్స్ట్ మార్చింది అంతే. ఇది ప్లేసెస్ మార్చింది, బట్ ఈ హెడ్లైన్స్ బాగాలేదు. స్టిల్ ఇది అంత మంచిగా అనిపిస్తలేదు. ఇది దిస్ వన్ ఈ పేరు కొంచెం సినిమా స్టైల్లో పెట్టాలంటే మనం ఎవరిదైనా కాంపిటీటర్ ఎవరిదో ఒకరు తీసుకొని ఇచ్చినా సరిపోతుంది. సో మీకు అంత డెప్త్ అవసరం లేదు ఫస్టే. సో మీరైతే ఇది చూడండి, ఇది తయారు చేయండి. ఇది తయారు చేస్తే తర్వాత మనం దాన్ని ఎట్లన్నా మార్చుకోవచ్చు ఈ స్టైల్ని. అంటే ఇలాగే కాకుండా మనం ఏదైనా సరే రిఫరల్ ఇమేజెస్ ఏదైనా ఇచ్చామనుకోండి, మన కాంపిటీటర్స్ బెటర్గా చేస్తున్నారు, సో ఆ టైప్లో పోస్టర్ కావాలన్నా తయారు చేసేస్తాం. సో తర్వాత దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చిన తర్వాత దెన్ దీన్ని అసలు ఇది ఎట్లా ఇచ్చిందని చెప్పి దీని ప్రాంప్ట్ ఏమని అడిగి వీ కెన్ పేస్ట్ దిస్ ప్రాంప్ట్ హియర్ అంతే. సో దెన్ వీ కెన్ క్రియేట్. అర్థమైందండి నేను ఎలా చేసిన ఇవన్నీ? అంతేనండి. ఇట్లా తీసుకెళ్ళి ఎట్ ఏ టైం 100 ఇమేజెస్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు పర్ప్లెక్సిటీ నుంచి. సో మీకు ఒక 3 months 4 monthsది ఎట్ ఏ టైం 1 షాట్లో అయిపోతుంది. కానీ మనం చేసింది చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్లా ఉంటుంది. అంటే మోడల్ ఒకలా ఉంది, ఎందుకంటే మనం తెలియాలని చెప్పి ఇట్లా పెట్టినాం. బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్, ఒక్కొక్క తిరిగి అట్రాక్ట్ చేస్తుంది. సో మీరు అట్లా ఫస్ట్ ప్రాంప్ట్ తయారు చేసుకోండి, దెన్ యూ గో టు ఇమేజెస్, ఈజీగా తయారైపోతాయి. నేను నిన్న కూడా కొన్ని చేశాను, మీదే అసలు రావట్లేదు ఏందని చెక్ చేయడానికి. ఇది డిఫరెంట్. లక్షలు ఖర్చు పెడితేనే కెరీర్ వస్తుందా? ఇది అదే బిగ్ కెరీర్ అడ్వాన్స్ కాస్ట్ ఎంత తెలుసా? సో సేమ్ అదే ప్రాంప్ట్ కాబట్టి సేమ్ టైటిల్ వచ్చింది. బట్ ఈ టైటిల్ మంచిగా ఉండాలి అని అంటే మటుకు ఇదే పర్ప్లెక్సిటీ. ఎందుకంటే అది రీసెర్చ్ చేసి ఇస్తుంది మనకి, ఎలా మాట్లాడితే మన ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారని పర్ప్లెక్సిటీకి తెలుసు. అంటే ఐ మీన్ రీసెర్చ్ నేను చెప్పేది అంతే. వే ఆఫ్ టాకింగ్ అయితే ChatGPT మంచిగా మాట్లాడుతుంది అండ్ కంటెంట్ కూడా మనకు నచ్చినట్టు ఇస్తుంది. బట్ ఏమంటారు, ఇన్ఫర్మేషన్ మటుకు మనకు పర్ప్లెక్సిటీ. అర్థమైందండి? జస్ట్ మీకు చెప్పాను, ప్రాంప్ట్ ఇక్కడ తయారు చేశాను, నిన్న రీసెర్చ్ చేశాను. ఇది ఎట్లా తయారు చేసినా మీకు ఈ ప్రాంప్ట్స్. బట్ దాని నుంచి ఇమేజ్ జనరేట్ చేయడానికి మనం 2 మెథడ్స్ వాడినాం అంతే. ఫస్ట్ ఒకటి తీసుకున్నాం, ఇమేజ్ జనరేట్ చేసినాం ChatGPTలో. దెన్ ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాత మనం ఏమన్నాం అంటే ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ నాకు కావాలి, సేమ్ టైప్ ఆఫ్ ఇమేజ్ నాకు కావాలి, అసలు దీని ప్రాంప్ట్ ఏంటి, ఈ లేయర్ వైజ్గా మైక్రో లేయర్ వైజ్గా ప్రాంప్ట్ ఇవ్వండి అని చెప్పి నేను ChatGPTని అడిగితే ఇది దీని ప్రాంప్ట్ ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్. ఇచ్చినాక నేను ఏం చేసిన అంటే సేమ్ ప్రాంప్ట్ నాకు మిగిలిన ఈ 10 ఇమేజెస్ కూడా ఇవ్వమని చెప్పా. అప్పుడు అది 10 ఇమేజ్లో ప్రాంప్ట్ ఇచ్చింది. అప్పుడు నేను ఈ ఇమేజ్ని ఇక్కడ తీసుకెళ్ళి గ్రాక్కి తీసుకెళ్ళి నా ఫస్ట్ ఇమేజ్ ఇచ్చి, ఓకే, ఫస్ట్ ఇమేజ్ ఇచ్చి తర్వాత ఈ 10 ఇమేజ్ యొక్క ప్రాంప్ట్ ఇక్కడ పెట్టేసి నేను ఇక్కడ ఏం చెప్పిన అంటే నాకు ఇమేజెస్, ఈ పర్టికులర్ ఇమేజెస్ మీరు ఏదైతే అప్లోడ్ చేసినో ఆ టైప్లో మిగిలిన ఇమేజెస్ కావాలి, దానికి సంబంధించిన ప్రాంప్ట్ నేను ఇస్తున్నా. సో నాకు యాజ్ ఇట్ ఈజ్ క్రియేట్ చేసి ఒక 10 ఇవ్వండి, ఈ ప్రాంప్ట్ని ఫాలో అవ్వండి అని చెప్పి నేను గ్రాక్కి చెప్పిన అంతే. సో గ్రాక్ ఏం చేసింది, నేను ఇచ్చిన ఇమేజ్ని పట్టుకొని నేను ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ నాకు సేమ్ స్టైల్లో ఇచ్చేసాను. సింపుల్. అట్లా 10 కాకుండా ఇంకో 20 ఏమన్నా ఇచ్చేస్తుంది, 30 ఏమన్నా ఇచ్చేస్తుంది.